ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మందమరిలో యూపీహెచ్సి దీపక్ నగర్లో ఆరోగ్య మహిళా క్లినిక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కొత్తగా ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్లో 18 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ 8 రకాల వ్యాధులకి పరీక్షలు నిర్వహించి వాటికి చికిత్స అందిస్తారు. ఈ కార్యక్రమంలో క్యాతంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, మై చైర్పర్సన్ సాగర్ రెడ్డి, మేనేజర్ నాగరాజ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్య క్లినిక్లు వారానికి ఒక రోజున ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్లు, పట్టణ నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు. దీపక్ నగర్లో మహిళా ఆరోగ్య క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమిటి అని అంటే మహిళలకు సంబంధించిన 8 రకాల ప్రాబ్లమ్స్ గురించి టెస్ట్ చేయటము, గుర్తించడము, వాటికి ట్రీట్మెంట్ అందించడము, అలాగే వాటికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడం అనేది జరుగుతుంది. ఈ సమస్యల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని అంటే మనకి సాధారణ సమస్యలు బీపీ, షుగర్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ స్క్రీనింగ్, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్, అదేవిధంగా మెన్స్ట్రల్ పీరియడ్ అప్పుడు వచ్చే సమస్యలు, మీనోపాస్ అప్పుడు వచ్చే సమస్యలు, ఇన్ఫర్టిలిటీ సమస్యలు, ఈ మధ్య పీసీఓఎస్ అనేది బాగా ఎదుర్కొంటున్నారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, అదేవిధంగా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, వీటికి ఇలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా గుర్తించడం, టెస్ట్ చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, అవసరమైతే రెఫరల్ చేసిన తర్వాత మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అక్కడ ఒక వ్యక్తిని స్పెషల్గా ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ వ్యక్తి మనం రెఫర్ చేసిన వ్యక్తి కూడా ఉండే ఏ డిపార్ట్మెంట్లో అవసరమైతే ఆ డిపార్ట్మెంట్లో అన్నీ చేయించి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి పంపిస్తారు. అవసరమైతే క్యాన్సర్స్ వాటికి అవసరమైతే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్పెషల్ వ్యక్తిని అక్కడ పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వాళ్ళకి కావాల్సిన ఎక్కడికి కన్సల్టేషన్ అన్నీ ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ మెడికల్ ఆఫీసర్ గారికి ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. ఇలాంటి ఒక వ్యవస్థ అంటే ఊరికే గుర్తించి వదిలేయటం అనేదే కాకుండా దానికి కంప్లీట్ ట్రీట్మెంట్, ఇక్కడ అయ్యే లెవెల్లో ట్రీట్మెంట్, ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయ్యే ట్రీట్మెంట్, దానికోసం స్పెషల్ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా స్పెషల్ పర్సన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించేటట్టు కంప్లీట్ ట్రీట్మెంట్ కేర్ తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. సో ఈరోజు ఆరోగ్య మహిళా క్లినిక్ అనేది యూపీహెచ్సి దీపక్ నగర్లో ప్రారంభోత్సవం చాలా అట్టహాసంగా చేసుకోవడం జరిగింది. సో ప్రారంభం అయితే చేసుకున్నాం, కానీ ఇది ప్రతి మంగళవారం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో అంటే 18 ఇయర్స్ పైబడిన మహిళలందరూ కూడా ఇది గుర్తించుకొని మందమరి మండలం, క్యాతంపల్లి మున్సిపాలిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి మంగళవారం కూడా మీకున్న ప్రాబ్లమ్స్ దయచేసి మా వరకు తీసుకొని వస్తే కనుక మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కావచ్చు అండ్ ఇంట్లో హోమ్ మేకర్స్ కావచ్చు, స్త్రీల యొక్క సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా లైట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. బికాస్ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అలాగా ఉంటాయి. బట్ ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే డెఫినెట్గా కూడా మనకి మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. మన లైఫ్ స్పాన్ అనేది కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్యాన్సర్స్ అనేవి 0 స్టేజ్లో కనుక గుర్తించినట్టు కనుక అయితే 98% ఆఫ్ సర్వైవల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మహిళ అనేది ఈ సమాజానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. దయచేసి అందరు మహిళలు ఇది గుర్తించండి, గమనించండి. ఇట్స్ అవర్ హంబల్ రిక్వెస్ట్ దట్ ఏ చిన్న ప్రాబ్లమ్ని కూడా మీరు దయచేసి లైట్గా తీసుకోకుండా మా వరకు సంప్రదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.